ఇలా అలా హైడ్రా కాదండి. హైడ్రా అనేది చెరువులని కుంటల్ని కాపాడే వ్యవస్థ, ప్రభుత్వ భూములను కాపాడే వ్యవస్థ, ప్రభుత్వ ఆశని కాపాడే వ్యవస్థ. అంటే మీ దళారులకు మీరు నాయకత్వం వహిస్తారా, కాంట్రాక్టులకు మీరు నాయకత్వం వహిస్తారా, లేకుంటే కబ్జాకోలు నాయకత్వం వహిస్తారా? ఈటల గారు మళ్ళీ చిల్లరగా మరగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ చిల్లరగా మాట్లాడే ముందు మీరు తెలుసుకోండి, మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మిమ్మల్ని పరిస్థితించుకోవట్లేదు. ఈటల రాజేందర్ 2000 రూపాయల రద్దయిన నోటు లాంటి వాడు. ఆయనని పట్టించుకొని నాదుడు లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే టీవీలో వస్తాం, ఫేస్బుక్లో వస్తాం, ట్విట్టర్లో వస్తాం, అదేవిధంగా అన్నింటిలో వస్తామని చెప్పి మాట్లాడుకుంటే మీరు కొంచెం మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి. మీరు 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 మాట్లాడితే అంత కింద మీకు ఎక్కువ మాట్లాడతాం, అంతకు మించి మాట్లాడగలుగుతాము. అప్పటి నుంచి మేము మాట్లాడితే మీ చెవులోంచి రక్తాలు కారుతాయి, మీ కళ్ళలోంచి కన్నీళ్ళు పడతాయి. ఒకసారి మీరు బస్సు ఎక్కండి, ఆర్టీసీ బస్సు ఎక్కండి. ఎక్కిన తర్వాత మహిళలను అడగండి డబ్బు తీసుకుంటారా టికెట్లకని. ఒకసారి మీకు ఒక నిరుపేద ఇంటికి వెళ్ళండి, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుందా లేదని చెప్పి. అదే ఒక గృహిణిని అడగండి 500 రూపాయల సిలిండర్ వస్తుందా లేదని చెప్పి. ఎందుకంటే చిల్లర మాట మాట్లాడతారు? ఈటల రాజేందర్ గారు, మీరు ఒక భూస్వామి, మీరు కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే నాయకత్వంలో మీరు బిజీగా ఉన్నారు. బీజేపీ నాయకత్వం మిమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ గారి గురించి మాట్లాడితే పేపర్లో వస్తాం, ట్విట్టర్లో వస్తాం, ఫేస్బుక్లో వస్తాం, మీడియాలో వస్తాం, మమ్మల్ని ప్రజలు గుర్తిస్తారని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ విననాథుడు ఎవరు లేడు, మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తి కూడా ఎవరు లేడు.